ఇస్తే మావోలందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసు అధికారుల ముందు లొంగిపోతున్నారు. మరి ఇదంతా చూస్తే వాళ్ళకొక భయం పట్టుకుంది అనుకోవచ్చా? ఇదంతా మేఘపోతు గాంభీర్యంగా చూసే అవకాశం కూడా లేకపోలేదంటారా? మావోలు ఇక ఎటువంటి పరిస్థితుల్లో మా ఉనికిని కోల్పోతున్నాం అని వచ్చిన టైంలో, ఈ టైంలో చర్చలకు అంటే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదని అయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో కేంద్రం మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా లక్ష్మణ, ఇప్పుడు పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒకటే లక్ష్యంగా ఎంచుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో, అంటే 2026 మార్చి నెలకు పూర్తి స్థాయిలో మావోయిజాన్ని అంతమొందిస్తామని చెప్పేసి ఒక డెడ్ లైన్ పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల యొక్క కింది క్యాడర్లు, అంటే అగ్రనాయకులు లొంగిపోయినప్పటికీ కూడా కింది క్యాడర్లు మొత్తం కూడా ఈ యొక్క మా పోలీసుల ఎదుట ఛత్తీస్గఢ్ లో కావచ్చు, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లొంగిపోతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు మన భద్రత తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ లొంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే మావోయిస్టులు తప్పని పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క చర్చల కోసం పిలవండి, మేము శాంతి చర్చలకు సిద్ధమే అని చెప్పేసి పలుమార్లు లేఖలు కూడా రాసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వారు తప్పకుండా ఈ యొక్క ప్రాణభయము ఉందనే చెప్పుకోవడంలో సందేహం లేదని కూడా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఈ యొక్క తప్పని పరిస్థితుల్లో అడవులలో అబూజుమడ్ అడవుల్లో కావచ్చు, అలాగే మామూలుగా మనకి ఉన్నటువంటి కర్రెగుట్టలు కావచ్చు, అణువు భద్రతా బలగాలు జల్లెడ పడుతూ వారి యొక్క నిఘా, అంటే వారి పైన నిఘా పెంచి, అంటే డ్రోన్ కెమెరాలు కావచ్చు, అలాగే భద్రతా బలగాలు కావచ్చు, బాంబు స్క్వాడ్ కావచ్చు, అణువు గాలిస్తూ వారి యొక్క కదలికలను పసిగడుతూ వారి వెంట వెళుతూ ఈ యొక్క లొంగిపోవాలని హెచ్చరికలు చేసినప్పటికీ అయితే శ్రీనివాస్, ప్రధానంగా ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం సామాన్య ప్రజల్లో, గిరిజన ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ప్రజల్లో కూడా మావోల మీద ఇదివరకు ఉన్న నమ్మకాన్ని మావోలు కోల్పోతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఒకప్పుడు ప్రజల్లో చాలా బలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి, మావోలు కొన్ని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కూడా చూసాం. కాబట్టి ప్రజల్లో, గిరిజన వాసుల్లో నమ్మకం కోల్పోవడం వల్ల కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితి మావోలకు దాపరిచింది అనుకోవచ్చా? తప్పకుండా లక్ష్మణ, ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే గతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోలీసు బలగాలు, భద్రతా బలగాల కోసం అమర్చినటువంటి మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పశువులు కాసుకోవడానికి ఆ యొక్క గిరిజన గ్రామాలకు చెందినటువంటి పశువులు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బాంబులు ఏవైతే ఉన్నాయో, అంటే భూముల్లో అమర్చిన అటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో అవి బ్లాస్ట్ అవ్వటము, పలువురు చనిపోవడం కూడా జరిగింది. పశువులు కూడా ఆ యొక్క బాంబులు పేలినటువంటి వాటికి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భద్రతా బలగాలు కూడా మావోయిస్టుల కోసం అడవులలో జల్లెడ పడుతున్నటువంటి, అంటే గతంలో అడవులలో జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులు మా వద్దకు రావద్దు, మీరు చేయబట్టే మేము పోలీసు అధికారులతోటి, ఈ యొక్క భద్రతా బలగాలతోటి మేము ఇబ్బందులు పడుతున్నాము, మాకు ప్రాణభయం ఉంది, మీరు రావద్దని చెప్పేసి తెలియజేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే గిరిజన ప్రాంతాల్లోకి ఆ యొక్క మావోయిస్టులను రాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు అలాగే భద్రతా బలగాలకు గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులు పడలేక కూడా వారిని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. శ్రీనివాస్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో మరి ఎటువంటి చర్చలు జరపడానికి సిద్ధం లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఇది రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశాలు కనబడుతుందంటారా? ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో చర్చలు జరపాలి అంటుంటే, మరి కేంద్ర ప్రభుత్వం చూస్తే దీని మీద గట్టిగా ఉంది. ఇది రాజకీయ రంగు పులుముకుంది అనుకోవచ్చా దీని గురించి? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మావోయిస్టుల యొక్క ఏరివేతను, ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపాలని చెప్పేసి ఇక మానవ హక్కుల సంఘాలు కావచ్చు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కొన్ని
ఈ రాజకీయ అనుబంధ సంఘాలు కావచ్చు, ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టుల అంతమొందించేటువంటి ఆపరేషన్ కగారును నిలిపివేయాలని చెప్పేసి పలు చోట్ల వారి యొక్క స్పందన కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేయాలి అని చెప్పేసి, మావోయిస్టులను అంతమొందించొద్దని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రాజకీయ రంగు పులుముకుంది అనుకోవడంలో సందేహం అని కూడా తెలుస్తోంది. అలాగే ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తెలియజేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కూడా ఈ యొక్క మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రలకు కూడా బలైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేయకూడదు అని చెప్పేసి కూడా ఈ యొక్క బలమైన సంకేతాలను మావోయిస్టులే ఈ యొక్క భద్రతా బలగాలకు అలాగే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మందు పాత్రలు పేల్చి మొన్న ఛత్తీస్గఢ్ లో ఒక ఏఎస్పీ స్థాయి అధికారి అలాగే సిఐ స్థాయి అధికారి చనిపోయినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈ యొక్క ఆపరేషన్ ను నిలిపివేయొద్దు, మీ పని మీరు కొనసాగించుకోండి అన్న సందంగా కూడా అనిపిస్తోంది అన్నలో సందేహం లేదని తెలియజేస్తుంది లక్ష్మీనాగ్. విలువైన అపారమైన సంపదను బడా వ్యాపారవేత్తలు